హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వి మేక్ యూ కోడ్. ఈ వీడియోలో మనం జావా అంటే ఏమిటో తెలుసుకుందాం. జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం కంప్యూటర్తో మాట్లాడడానికి ఉపయోగించే భాష. అంటే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, కంప్యూటర్ అవి ఫాలో చేసి పని చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఏదైనా పోస్ట్ ఎవరికైనా షేర్ చేయాలి అని అనుకున్నావు. షేర్ బటన్ నొక్కగానే నువ్వు ఎవరికైతే షేర్ చేయాలి అనుకున్నావో ఆ పర్సన్స్కి ఆ పోస్ట్ అనేది షేర్ అవుతుంది. అది ఎలా వర్క్ అవుతుంది ఇంటర్నల్గా అంటే మనం కోడ్ రాసింటాం. సో ఆ కోడ్ని నథింగ్ బట్ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేసి ఆ పోస్ట్ అనేది ఎవరికైతే షేర్ చేయాలి అనుకున్నావో ఆ పర్సన్స్కి ఆ పోస్ట్ అనేది షేర్ అవుతుంది. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఏదైతే రిక్వైర్మెంట్ కావాలో ఆ రిక్వైర్మెంట్ని మనకి వర్క్ అయ్యేలా చేస్తుంది. సో నౌ మనం జావా అంటే ఏంటో తెలుసుకుందాం. జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ మల్టీ ప్లాట్ఫామ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే మనం జావా కోడ్ని క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ లాగా రాస్తామన్నమాట. మల్టీ ప్లాట్ఫామ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జావా కోడ్ని విండోస్లో రన్ చేసావు. సో విండోస్లో రన్ చేయంగానే మనం జావా కోడ్ని డాట్ జావాగా సేవ్ చేస్తాం. నువ్వు కంపైల్ చేయగానే అది డాట్ క్లాస్ ఫైల్గా చేంజ్ అవుతుంది. నథింగ్ బట్ బైట్ కోడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఆ బైట్ కోడ్ని తీసుకెళ్ళి నువ్వు మ్యాక్లో కానీ, లైనెక్స్లో కానీ, ఆండ్రాయిడ్లో కానీ ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. నథింగ్ బట్ రన్ చేయొచ్చు. అది వర్క్ అవుతుంది. బట్ సి++ లాంగ్వేజెస్లో అలా కాదు. నువ్వు విండోస్లో ఎగ్జిక్యూట్ చేస్తే ఆ కోడ్ని విండోస్లో మాత్రమే రన్ చేయగలవు. అదర్ ఓఎస్ ప్లాట్ఫామ్స్ లైక్ మ్యాక్, ఆండ్రాయిడ్, లైనెక్స్లో ఎగ్జిక్యూట్ చేయలేవు. అందుకని మనం జావాని ప్లాట్ఫామ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. సో జావా లాంగ్వేజ్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ లైక్ ఈఆర్పి, సిఆర్ఎం, హెచ్ఆర్ఎం అలాంటి అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక కంపెనీకి అప్లై చేయాలి అని అనుకున్నారనుకోండి. సో ఆ కంపెనీ యొక్క హెచ్ఆర్ఎం నథింగ్ బట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి అప్లై చేస్తారు. ఎగ్జాంపుల్, వర్క్డే అనేది ఒక హెచ్ఆర్ఎం ప్లాట్ఫామ్ అనమాట. సో అలాంటి అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి మనం జావా అనేది యూజ్ చేస్తాం. కీ క్యారెక్టరిస్టిక్స్. సో జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావాలో మనం కోడ్ని మొత్తం క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ లాగానే రాస్తాం అనమాట. అందుకని జావాని మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో జావా బైట్ కోడ్ని నువ్వు విండోస్లో రన్ చేసి ఆ బైట్ కోడ్ని తీసుకెళ్ళి నువ్వు ఏ అదర్ ఓఎస్ ప్లాట్ఫామ్స్లో అయినా రన్ చేయొచ్చు. అందుకని మనం జావాని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. అండ్ సెక్యూర్. జావా అనేది మనకి ఇన్బిల్ట్ సెక్యూరిటీ ఫీచర్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆటోమేటిక్ మెమొరీ మేనేజ్మెంట్. సో సి కానీ, సి++లో కానీ నువ్వు చూసుకుంటే నువ్వు ఎక్స్ప్లిసిట్గా డేటా అనేది రిమూవ్ చేయాలి. కానీ జావాలో మనకి ఆటోమేటిక్ మెమొరీ మేనేజ్మెంట్ జరుగుతుంది. గార్బేజ్ కలెక్టర్స్ని యూజ్ చేసుకొని అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ ఏవైనా ఉంటే జావానే ఆటోమేటిక్గా వాటిని రిమూవ్ చేస్తుంది. సో కామన్ యూస్ కేసెస్. సో ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి, మొబైల్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇలాంటి అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి, వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి, ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ బిల్డ్ చేయడానికి మనం జావాని యూజ్ చేస్తాం. గేమ్స్ ఏదైనా బిల్డ్ చేయడానికి కూడా మనం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ బిగ్ డేటా అప్లికేషన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి వాషింగ్ మిషన్, ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఉంది. నువ్వు బటన్ క్లిక్ చేయగానే అది వర్క్ అవుతుంది అంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేయడం వల్ల అది వర్క్ అవుతుంది. ఇలా అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో ఐ హోప్ దిస్ ఎక్స్ప్లెనేషన్ వాజ్ హెల్ప్ఫుల్. మీకు ఈ టాపిక్ గురించి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ జావా కాన్సెప్ట్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.